కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. చిలుకూరు దేవాలయం హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75,000 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చిలుకూరు స్థల పురాణం సుమారు 500 ఏళ్ల క్రితం నాటిది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన గున్నాల మాధవారెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమొచ్చినా కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకొని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు. అలా ఒకసారి తిరుమలకు బయలుదేరిన మాధవారెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగధ నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మాధవ, ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంత దూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదు. నేను చిలుకూరులోని ఓ పుట్టలో కొలువై ఉన్నా, వెలికి తీసి గుడిని నిర్మించు అని చెప్పి మాయమయ్యాడు. నిద్ర నుంచి మేలుకున్న మాధవారెడ్డి ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అంతా కలిసొచ్చి అక్కడున్న పుట్టను గుణపాలతో పెకిలిస్తుండగా గుణపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా దేవదేవుణ్ణి క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థల పురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గుణపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. 4 ఏళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. 2 ఏళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి నారేప చెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆపై గరుత్మంతుల వారి గుడిని నిర్మించారు. పూలంగి, అన్నకోట బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి 4 ఏళ్ల కిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు. నిత్య పూజా ఫండ్ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. అలాగే ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా ఏమీ ఉండవు. దర్శన సమయంలో విరామం ఉండదు. ఫోన్లో, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం వంటివేమీ లేవు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఆర్జిత సేవలు, ప్రధాన పూజలు, బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా ఉచిత దర్శనమే. బాలాజీ దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:45 వరకు అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేక పూజా టికెట్ వంటివేమీ ఉండవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. ప్రయాణ సౌకర్యాలు దేశంలో ఎక్కడి నుంచైనా హైదరాబాద్కు వచ్చేందుకు చక్కటి రోడ్డు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న చిలుకూరుకు చేరడం ఎంతో సులభం. ఆర్టీసీ హైదరాబాద్ అధికారులు నగరం నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున చిలుకూరు బాలాజీ సన్నిధికి సర్వీసులు అందిస్తున్నారు.